హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వరంగల్ విజిట్కి అయితే వెళ్ళింది. వన్ డే విజిట్ అనమాట ఇది. ఈరోజు అయితే చాలా తక్కువ ప్లేసెస్ మేమైతే కవర్ చేసింది. మాకు షెడ్యూల్ అనేది సరిగ్గా కాక మేము 4కి అయితే లేచింది. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ మొత్తం జర్నీనే సరిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ప్రకృతి భవన్కి అయితే వెళ్ళింది. అక్కడ సార్ వచ్చేసి థర్డ్ వై రేంజ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండి. అక్కడ ప్లాన్స్ అనేది అప్రూట్ ఎలా అయినా ఎందుకైనా ఇవన్నిటి గురించి ఒక చిన్న సర్వే చేయమని. ఇంకా అక్కడ నుంచి ఈ యొక్క ఎటు నగరం శాంచురీ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి మళ్ళీ మేము ఈ యొక్క థర్డ్ వై రేంజ్కి అయితే వెళ్ళినాము. అక్కడ వచ్చేసి ఎందుకు ప్లాన్స్ అనేది అప్రూట్ అయినాయి, దాని రీజన్స్ అవన్నిటి గురించి అయితే మేము ఇన్వెస్టిగేట్ చేసాం అనమాట. మీరు ఇక్కడ ఈ యొక్క మొత్తం వ్లాగ్లో అయితే చూడొచ్చు. ఈ యొక్క థర్డ్ వైలో ఏమేమి జరిగింది, అసలు ఏం ఇన్సిడెంట్ జరిగింది, ప్లాన్స్ అన్నీ ఎందుకు అప్రూట్ అనేది జరిగినాయి, ఎందుకు ఇంత లాస్, తర్వాత అక్కడ పడిపోయిన చెట్లను ఏం చేసినారు, అదంతా నేను పూర్తిగా నేను ఈ యొక్క వ్లాగ్లో అనేది చెప్తాను. సో తప్పకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు నచ్చినట్టయితే కానీ ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ ఎన్నో నేను వ్లాగ్స్ పెడుతుంటాను, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి మనం ఎంటర్ అయిపోతే ఇది వచ్చేసి థర్డ్ వై రేంజ్. ఇదంతా మీరు చూస్తున్నది ఇది ములుగు డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ చెట్లన్నీ నియర్లీ 1 lakh ప్లాంట్స్ అనేవి అప్రూట్ అయినాయి. ఎందుకు అదంతా దాని గురించి అంతా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేము థర్డ్ వై రేంజ్కి వచ్చినాము. ఇది ములుగు డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కానీ ఈ చెట్లన్నీ ఒక 200 hectaresలో అన్నీ ఇట్లా పడిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే కానీ విపరీతమైన వర్షాలు, గాలి, ఇంకా చెట్లు డీప్ రూట్ సిస్టమ్ లేకపోవడం వల్ల నియర్లీ ఒక 20,000 ట్రీస్ వరకు పడిపోయినాయి. సో ఇవన్నీ ఏమేమి చెట్లు ఎట్లెట్లా పడిపోయినాయి, ఎందుకు ఏ స్పీషీస్ పడిపోయినాయి అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనమాట. ఇదిగో రీజనరేట్ అవుతుంది పడిపోయి. మళ్ళీ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఇట్లా చెట్లు అన్నింటినీ కట్ చేసి ఇక్కడ పడిపోయిన వాటిని మళ్ళీ వీళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముతున్నారు. టింబర్ అని, దీన్ని సాల్వేజింగ్ అంటారు. ఇక్కడ చెట్లు వచ్చేసి పడిపోయిన చెట్లు ఉన్నాయి, తర్వాత పైన కెనోపీ వెళ్ళిపోయిన చెట్లు ఉన్నాయి. ఇంకా పడిపోయిన చెట్లని ఏమేమి ట్రీట్మెంట్ చేశారు అని అంతా ఉన్నింది. తర్వాత పడిపోయిన చెట్లకి ఒక నంబరు, ఇంకా కెనోపీ ఉన్నవి ఒక నంబరు, ఇట్లా నంబర్స్తో అంతా డినోట్ చేసింది. ఇంకా మేము అవన్నిటి గురించి అంటే ఏ స్పీషీస్ కెనోపీ ఉన్నాయి, ఏ స్పీషీస్ పడిపోయినాయి అవన్నిటి గురించి చూసింది. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కానీ ఇక్కడ న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఇదొక కారణంగా కూడా చెప్తున్నారు. అంటే ఎక్కువ లిటర్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత అక్కడ టాప్ లేయర్ వల్ల సాయిల్ లోపల డీప్ సాయిల్ అంతాను లూజ్ అయిపోయి ఇలా పడిపోయిందని ఒక కారణం కూడా చెప్పవచ్చు. ఇంకా అక్కడ చూస్తే కానీ లైన్గా వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ఫెన్సింగ్ టైపు అక్కడ వర్కర్స్ అంతా చేస్తుండ్రి. అంటే అక్కడ ఇల్లీగల్గా ఏమన్నా స్మగ్లింగ్ అట్లంతా చేయకోకున్నట్టు వాళ్ళంతా ఇక్కడ వర్కర్స్ ఇట్లా లైన్గా ఒక ఫెన్సింగ్ లాగా వేస్తున్నారు అనమాట. ఇంకా మిగతా వుడ్ అంతాను కట్ చేసేసి అది వుడ్ ఇండస్ట్రీస్కి ఇట్లంతా అమ్ముతుండ్రి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అంకల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు. రోజుకి ఎన్ని కోసేస్తారు అంకల్? రోజుకు 6-7 చెట్లు వస్తాం. 6-7 చెట్లు. ఇంకోటి పెట్రోల్ దీనికి ఎంత పడుతుంది అంకల్? రోజు 3 లీటర్లు తాగొచ్చు, పని బట్టి 4 లీటర్లు తాగొచ్చు. పని బట్టినా అంతా. ఇప్పుడు మీరు ఇట్లా బయో ఫెన్సింగ్ లాగా ఇది ఇట్లా ఇవన్నీ కట్లు ఎందుకు వేసినారు అంకల్? ఇట్లా అక్కడ వైరింగ్ పోయి లోపలికి పోయి తుంటలు ఎత్తుకపోకుండా వేరే వాళ్ళు ఎవరైనా నైట్ స్మగ్లింగ్ ఏమైనా జరుగుతాయా? ఇక వాళ్ళు ఉన్నారు నైట్ చేసేటోళ్ళు ఉన్నారా? ఎప్పుడైనా దొరికారా? దొరికారు. వాహనాలు కూడా రేంజులలో ఉన్నాయి. విలువైన ఈ చెట్లు ఏమున్నాయి అంకల్ ఇక్కడ? పెద్దేగి విలువైన టేకు తర్వాత పెద్దేగి. ఇక్కడ పులిలు కానీ ఏమన్నా స్పాట్ అవుతాయా, వస్తాయా? పులి లేదు, పులులు లేవు, అడుగు పందులు ఉన్నాయి, చిరుత, జింకలు ఏం లేవా? అడింబారు, చిరుతపులు ఉన్నాయా అంకల్? చూసినారా అంకల్ మీరు ఎప్పుడైనా? 1-2 ఉన్నాయి. అంటే మాకు అది కనిపించే కానీ మా గొడ్లు మేకలు అయిపోతే పడతాయి కాబట్టి వైరింగ్ చేస్తా అన్నారు. ఎవరు ఈ చెక్క ఇట్లా అవన్నీ తీసుకోబోకున్నట్లు కట్ చేసినవి వైరింగ్ అంతా ఇట్లా వేస్తున్నారు. ఫెన్సింగ్ అంకుల్ వాళ్ళంతా ఇట్లా గుంతలు తవ్వుతున్నారు. ఎంత లోతు తవ్వుతున్నారు అంకుల్ గుంత?
ఒక ఫీట్ ఉంటుందిరా. 1 ఫీట్. ఈ చెట్లువన్నీ పడిపోయినవి తీసుకుంటున్నారా అంకుల్? ఇవి పెట్టనీకి ఇట్లా ఇది ఇవి ఈ పడిపోయినవన్నీ కటింగ్ చేసి ఫారెస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే తీసుకుపోతారు. ఎంత ఇస్తారు అంకుల్ మీకు రోజుకి జీతం? మాకు జీతం కూలీ నెల లెక్కనా అంకుల్? రోజుకు 600. పొద్దున్నే ఎంతసేపు వస్తారు అంకుల్? పొద్దున 9 గంటలకు వస్తాం. 9 నుంచి 5 గంటలకు వెళ్ళిపోతారు. భోజనం ఉంటుందా అంకుల్? భోజనం మాదే. మీదే. ఒక వెహికల్ తీసుకొస్తారా? మీది ఎక్కడ అంకుల్? మాది ఇక్కడ తాడవై. సరే అంకుల్. 2 వారాలు. 31st అంటే అక్టోబర్. అట్లని పోతే ఎండాకాలం ఇదంతా తాగాలి పెడతారు, వర్షాకాలంలో మళ్ళీ కొత్త చెట్లు పెడతారు. పెద్దేగి, బండారు, జిట్రేగి, యాద అంకుల్? బట్టగనపి, మద్ది, తెల్ల మద్ది, నల్ల మద్ది. ఇది ఇక్కడ నుంచి మేడారం 8 కిలోమీటర్లు. ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే బయలుదేరిపోయినాం అనమాట. మధ్యలో అట్లా లంచ్ చేసేసి ఒక డిఎఫ్ఓ సార్ని కలవాలని వెళ్ళిపోయినాము. అక్కడ మాకు చాలా టైం పట్టింది. సార్ ఒక 2 అవర్స్ లెక్చర్ తీసుకున్నారు. సార్కి అంటే ముందే తెలియక పాపం ఒక 2 అవర్స్ మాతో ఇంటరాక్ట్ అయినారు. మేము ఫస్ట్ లక్నవరం వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయేసరికి భద్రకాళి టెంపుల్కి అయితే లాస్ట్ విజిట్ అయినాం అనమాట. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ అంతా చుట్టేసుకొచ్చి ఇంకా లాస్ట్కి కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాము. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది, పాతకాలపు టెంపుల్. ఇంకా 1000 పిల్లర్స్ చూద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం చూడాలి, మేబీ తీసుకొస్తే. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అన్నీ ఫారెస్ట్ రిలేటెడ్ అన్నీ నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, మా కాలేజ్లో వెళ్ళే విజిట్స్ అన్నీను. మీరు తప్పకుండా మీకు నచ్చితే కానీ షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఫారెస్ట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఇవన్నిటి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.